ఎవ్రీవన్ వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆటో సైకిల్లో ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే an auto cycle operates with volumes of 0.04 meter cube and 0.4 meter cube at TDC and BDC. అంటే టాప్ డెడ్ సెంటర్లో ఉన్నప్పుడు 0.04 మీటర్ క్యూబ్ అనే వాల్యూమ్ ఉంటే బాటమ్ డెడ్ సెంటర్ దగ్గరికి వచ్చేటప్పుడు 0.4 మీటర్ క్యూబ్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు ఒక వాల్యూమ్లో సేమ్ వాల్యూమ్ మాస్ అనేది సేమ్, కానీ అది ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కంప్రెస్ అవుతున్నప్పుడు అదే ఎన్ని మీటర్ క్యూబ్ ఉన్నది అనేది చూపిస్తాను అనమాట. ఇఫ్ ద పవర్ అవుట్పుట్ ఈజ్ 100 కిలోవాట్స్, పవర్ అనేది 100 కిలోవాట్స్ ఉంటే వాట్ ఈజ్ ద హీట్ ఇన్పుట్ ఇన్ కిలో జౌల్ పర్ సెకండ్. అంటే కిలోవాట్స్లో కిలోవాట్స్ అన్న కిలో జౌల్ పర్ సెకండ్ అన్న రెండు ఒకటే. హీట్ ఇన్పుట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి గామా ఈజ్ ఈక్వల్ టు 1.4 అని ఇచ్చారు. సో మనం గివెన్ డేటా చూసుకుంటే వాల్యూమ్ ఎట్ టాప్ డెడ్ సెంటర్, దీన్ని వీసీ అనుకుంటున్నాను. సో 0.04 మీటర్ క్యూబ్. సో దీన్ని క్లియరెన్స్ వాల్యూమ్ అనుకుందాం. ఇప్పుడు ఒక మామూలుగా ఇది ఒక పిస్టన్ తీసుకుంటే మనకి క్లియరెన్స్ వాల్యూము స్వెప్ట్ వాల్యూము ఇక్కడ నుంచి ఇదంతా విఎస్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి స్వెప్ట్ విఎస్ అనుకుంటే ఇక్కడ మనకు పిస్టన్ ఉందనుకోండి, ఇక్కడ పైనుంచి గ్యాసెస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనుకో, ఇన్లెట్ వాల్వ్ అవుట్లెట్ వాల్వ్ అని, దీన్ని వీసీ అంటారు పైన ఉన్నదాన్ని. ఈ విఎస్ వీసీ స్వెప్ట్ వాల్యూము విఎస్, క్లియరెన్స్ వాల్యూమ్ వీసీ అనుకుంటే ఈ వీసీ అనేది 0.04 మీటర్ క్యూబ్ అని చెప్తున్నాము. ఇప్పుడు వాల్యూమెట్ ఇది టాప్ డెడ్ సెంటర్, ఈ పైన చూసారా దీన్ని టాప్ డెడ్ సెంటర్ అంటాం. ఇది ఈ బాటంలో ఉన్నదని బాటమ్ డెడ్ సెంటర్ అంటాం. సో దీని షార్ట్ కట్ అనమాట టీడీసీ అండ్ బీడీసీ అనేది. ఓకే, నెక్స్ట్ చూస్తే వాల్యూమ్ ఎట్ బాటమ్ డెడ్ సెంటర్, బీడీసీ అంటే మొత్తం క్లియరెన్స్ ప్లస్ విఎస్ కలిపితేనే కదా మనకి వాల్యూమ్ ఎట్ బాటమ్ డెడ్ సెంటర్ అనేది వస్తుంది. సో వీసీ ప్లస్ విఎస్ కలిపితే మనకి వాల్యూమ్ ఎట్ బాటమ్ డెడ్ సెంటర్ అనేది వస్తుంది. కాబట్టి 0.4 మీటర్ క్యూబ్ అనమాట. సో మనం విఎస్ వీసీ ఈ రెండింటిని తీసుకొని మనం కంప్రెషన్ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో కంప్రెషన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు వీసీ ప్లస్ విఎస్ బై వీసీ, అంటే వాల్యూమ్ అట్ క్లియరెన్స్ ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ చేస్తే వీసీ ప్లస్ విఎస్ అంటే 0.4 కదా, మొత్తం చేసేది 0.4 అండ్ క్లియరెన్స్లో చేసే వాల్యూమ్ 0.04. సో ఈ రెండింటిని చేస్తే మనకి వాల్యూము 10 వస్తుంది. ఓకే, ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనం ఇప్పుడు మనకి ఆర్ తెలుసు, ఆటో సైకిల్ యొక్క ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మనం ఇప్పుడు ఆర్ వస్తే మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎఫిషియన్సీ ఆటో సైకిల్ అంటే మనకు ఫార్ములా 1 పవర్ 1 ఆర్ పవర్ గామా -1 కదా, 1 - 1 ఆర్ పవర్ గామా -1. మనకు ఆర్ తెలుసు, గామా ఆల్రెడీ మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఆర్ అంటే 10, 1.4 గామా అనేది మనకి ప్రాబ్లంలో ఇచ్చారు కదా. సో ఆ వాల్యూ నేను వేసుకున్నాను. సో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 1 ఈ వాల్యూ అంతా చూద్దాం ముందు. 1 - 1/10⁻⁴ అంటే 0.4 కదా. 1.4 - 1 అంటే 0.4. 1/10⁻⁴ అంటే మనకి క్యాషువల్ కాలిక్యులేట్ చేస్తే 0.3981 వస్తుంది. 1 - 0.3981ని క్యాషువల్లో కాలిక్యులేట్ చేస్తే 0.6091 వస్తుంది. మనకి ఎఫిషియన్సీ అంటే మనం ఎప్పుడు
పర్సంటేజ్లో చెప్తాం కాబట్టి ఇది 60.19% కింద మనం రాసుకోవచ్చు. మనకి ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇఫ్ ద పవర్ అవుట్పుట్ ఈజ్ 100 కిలోవాట్స్, మనకి పవర్ అవుట్పుట్ అనేది 100 కిలోవాట్స్ అంటే హీట్ ఇన్పుట్ ఎంత అని అడిగారు. ఓకే, మనకి కిలోవాట్స్లో ఇచ్చారు ప్రాబ్లము పవర్ అనేది. మనం ఇప్పుడు ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్ కదా, వర్క్ అవుట్పుట్ బై హీట్ ఇన్పుట్ ఆఫ్ హీట్ అనుకుందాం. సో మనకు అవుట్పుట్ 100 కిలోవాట్స్ అని చెప్పేశాడు. ఓకే, మనం ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేసాం. సో మనం దీని ద్వారా మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ ఎఫిషియన్సీని మనం పర్సంటేజ్లో కాకుండా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 0.6091 అని చూసారా, ఈ వాల్యూనే వేసుకోవాలి. సో ఆ వాల్యూ వేసుకుందాం. 6091 ఈజ్ ఈక్వల్ టు వర్క్ అవుట్పుట్ 100 కాబట్టి 100, ఇన్పుట్ అలా ఇన్పుట్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 100/0.6091 చేసామంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో హీట్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 100/0.6091 అనమాట. ఇది ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది, ఇది ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. కాబట్టి దీన్ని క్యాషువల్గా కాల్కులేట్ చేస్తే 166.14 వస్తుంది. మనం ఇది కిలోవాట్లో ఉంది కదా, ఈ 100 అనేది కిలోవాట్లో ఉంది కాబట్టి ఇది కూడా కిలోవాట్స్లో వస్తుంది. కిలోవాట్ అంటే ఏంటి, వాట్ అంటే ఏంటి, జౌల్ పర్ సెకండ్ కదా. సో మనం దీన్ని కిలో జౌల్ పర్ సెకండ్ అని కూడా రాసుకోవచ్చు. మన క్వశ్చన్లో అడిగింది అదే కదా, వాట్ ఈజ్ ద హీట్ ఇన్పుట్ ఇన్ కిలో జౌల్ పర్ సెకండ్. కిలో జౌల్ పర్ సెకండ్లోనే అడిగారు కాబట్టి మనం కిలోవాట్స్ అయినా కిలో జౌల్ పర్ సెకండ్ అయినా సేమ్ ఒకటే కాబట్టి ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. మనం చాలా సింపుల్ అనమాట. వాల్యూమ్స్ తెలిస్తే కంప్రెషన్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, దాని నుంచి ఎఫిషియన్సీని తీసుకొచ్చి మనం ఇప్పుడు 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి అవుట్పుట్ ఎఫిషియన్సీ 2 ఉన్నాయి కాబట్టి దాంతో సాల్వ్ చేసుకొని వెళ్ళిపోండి, అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.